పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నేడు శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో దీన్ని విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది. ఇక దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, హలో. యా ఏడుకొండలు. అది ఈరోజు ఇటు జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం అది తెలుగు ప్రజల జీవనాడిగా కూడా దీనికి పేరుగాంచింది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో 5 సంవత్సరాల పాటు పనులను పరుగులు పెట్టించి సుమారు 72% పనులను పూర్తి చేశారు. అయితే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఈ పోలవరం పైన కేవలం కక్షపూరితమైనటువంటి విధ్వంసానికి పాల్పడిందని, అలాగే రివర్స్ ఫండింగ్ పేరుతోటి పోలవరాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసిందంటూ గతంలో ఏదైతే కొద్ది రోజుల క్రితం ఆయన పోలవరం పర్యటనకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించినటువంటి ఆయన గతంలో ఆయన ఉన్న హయాంలో ఏ విధంగా పనులు జరిగాయి, తర్వాత ఎన్ని పనులు జరిగాయి అనే దాని మీద పూర్తిగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే రివ్యూ కూడా నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నటువంటి నిమ్మల రామానాయుడుకి ఈ పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ పోలవరం ప్రాజెక్టులో జరిగినటువంటి పనులు ఎంత, అసలు దీనికి సంబంధించి 5 సంవత్సరాల్లో ఎన్ని పనులు జరిగాయి, ఎక్కడెక్కడ ఎటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు జరిగాయి, ఎక్కడ ప్రాజెక్టుకి డ్యామేజ్ అయిందనే దాని మీద పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలోని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అటు నిమ్మల రామానాయుడు ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం లోపు ఒకసారి శ్వేతపత్రం తోటి చంద్రబాబు నాయుడు ఆయన కలుస్తారు. కలిసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆయన అటు రాష్ట్ర అసెంబ్లీ అటు సచివాలయంలో ఆయన బ్లాక్ లోనే ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే పోలవరం మీద జరిగినటువంటి విధ్వంసం, అక్కడ జరిగినటువంటి అవినీతి మీద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంచేలాగా శ్వేతపత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కడెక్కడ డ్యామేజ్లు జరిగినాయి, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద ఇప్పటికే అటు విదేశాలకు చెందినటువంటి కొందరు ఇంజనీర్లను కూడా ఇటు రప్పించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ శ్వేతపత్రం తోటి పోలవరంలో జరిగినటువంటి ఏ విధంగా జరిగిందనే దాని మీద ప్రజల ముందు ఉంచే ప్రయత్నమే ఈ రోజు పోలవరం మీద ఈ యొక్క శ్వేతపత్రం అయితే విడుదల చేస్తున్నారు. ఇటు మరోవైపు ఏదైతే అటు విదేశాలకు చెందినటువంటి ప్రతినిధులు కూడా వచ్చి ఈ పోలవరాన్ని సందర్శించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ నిపుణుల కమిటీ అయితే దీని మీద వారు కూడా ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి అటు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. మధు. రైట్, థ్యాంక్ యూ.